వెల్కమ్ టు ఈటీవీ. నేను మీ నిర్మల. మరి జై జై గణేష, జై కొడతా గణేష, జయములివ్వు బొజ్జ గణేష అనే పాడుకునే రోజుల కాడ నుంచి కూడా గణపతి బప్ప మోరియా, ఆదాలడ్డు చోరియా అనేదాకా కూడా వచ్చేసాయి రోజులు అనుకోవచ్చు. ఎందుకంటే మరి వినాయక చవితి వస్తుంది అంటే జై జై గణేష అని పాట పాడుకుంటారు. మరి ఆ గణేష్ నిమజ్జనం వచ్చిందంటే గణపతి బప్ప అని పాడుకుంటూ ఉంటారు. మరి గణపతి బప్ప అని పాడే ముందు కూడా అప్పుడే అయిపోయినాయా నవరాత్రులు, 9 రోజులు అప్పుడే అయిపోయినాయా, గణేషుని నిమజ్జనం రానే వచ్చిందా అని చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు. అందులో చిన్న పిల్లలు ముఖ్యంగా. ఎందుకంటే గల్లీకొక గణేశుడు. కొత్త కొత్త వెరైటీ రూపాలతోటి కూడా గణేశుల్ని పెట్టుకొని ఎంతో అంగరంగ వైభవంగా మన తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, మన భారతదేశం లెవెల్‌లో అన్ని రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు వినాయక చవితి గణేశుని పూజలంటూ నిర్వహిస్తూ ఘనంగా ఏర్పాట్లు చేస్తూ ఘనంగా కూడా పూజలు అందిస్తూ ఉన్నారు ఆ గణనాథునికి అని చెప్పుకోవచ్చు. అలాగే హైదరాబాద్ నగరంలో ప్రతి సంవత్సరము గణేశుని పండుగ అంటే మరి వినాయక చవితి రాగానే ఆ గణనాథునికి పొద్దున సాయంత్రము ఏదో తోచినంత వరకు కూడా గల్లీలల్లో చిన్నపిల్లలు ఎంతో సంబరంగా పండుగను నిర్వహించుకుంటూ ఉంటారు. ఆ గణేశుని పొద్దున్న లేసి మొక్కుతూ ఉంటారు. గణనాథ మా విఘ్నాలు తొలగించు అని చెప్పేసి ఆయన ముందు ఆడుతూ పాడుతూ అల్లర్లతోటి ఎంతో సంబరంగా గడుపుతారు. అలాగే హైదరాబాద్ నగరంలో మరి బడా గణేశుడు ఉన్నాడు కదా, ఖైరతాబాద్ గణేష్. బడా గణేశుడు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేష్. హైదరాబాద్లో బాలాపూర్ లడ్డు, ఇక్కడ ఖైరతాబాద్ గణేశుడు. ఈ 2 గుర్తొస్తాయి. అలాంటిది మరి 11 రోజులు నిర్వహిస్తూ కూడా ఈ పూజలను అందుకున్న గణనాథుడు మరి ఇప్పుడు నిమజ్జనానికి టైం అయింది అని చెప్పొచ్చు. ఎప్పుడు గణనాథుని బడా గణేషుని నిమజ్జనం అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఏ సమయంలో జరగబోతుంది అనుకుంటూ ఉన్నారు. అలాగే మరి ఆ సమయాన్ని ఎప్పుడు జరపబోతున్నారు, ఏ రోజున జరపబోతున్నారు అనేది మా హిట్ టీవీ ప్రేక్షకుల కొరకు చూపించడానికి మేము మీ ముందుకొచ్చాము. మరి ఒక్కసారి గణపతి బప్ప మోరియా, ఆదా లడ్డు చోరియా. గణపతి బప్ప మోరియా, ఆదా లడ్డు చోరియా. అంటే లడ్డూల వేలంపాట మొదలైపోయింది ఆల్రెడీ చాలా వరకు కూడా. అందుకే మరి 6వ తేదీ అంటే శనివారం రోజు ఉదయం 6 గంటల సమయంలో బడా గణేశుని నిమజ్జనము మొదలు కాబోతుంది. శోభయాత్ర అని కూడా చెప్పుకోవచ్చు. ఆ రోజే ఆయన నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు కూడా సర్వం సిద్ధమైంది అని చెప్పొచ్చు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసింది. మరి ఆ వివరాలు కూడా మీకు చెప్పే ముందు ఈరోజు అంటే ఈరోజు గురువారము 4వ తేదీ అర్ధరాత్రి 12 గంటల సమయం వరకే మరి అక్కడ భక్తులకు దర్శనము అక్కడ అవకాశం ఉంది. 12 గంటల తర్వాత దర్శనాలన్నీ నిలిపివేయబోతున్నారు బడా గణేశుని వద్ద. మరి 5వ తేదీ రోజున బడా గణేశునికి ఏర్పాటు చేసినటువంటి మందిరాన్ని కావచ్చు, బారికేడ్లను కావచ్చు, అన్నింటిని కూడా ఒక్కొక్కటిగా తొలగించి అక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా నిమజ్జనానికి కావాల్సిన ఏర్పాట్లన్నింటిని కూడా అక్కడ ఏర్పాటు చేయడానికి అన్నిటిని తొలగించి మరి అక్కడ రేపంతా కూడా మరి గణనాథుని శోభయాత్రకు ఏర్పాట్లు మొదలవుతాయి కాబట్టి రేపు భక్తులకు అక్కడికి దర్శనార్థము ఎవరికి అవకాశం ఉండదు కాబట్టి ఎవరైనా సరే బడా గణేశుని ఖైరతాబాద్ గణేశుని దర్శించుకోవాలంటే ఈ రోజు 4వ తారీఖు రోజు నైట్ అర్ధరాత్రి 12 గంటల సమయం వరకే అవకాశం ఉంది కాబట్టి వెళ్ళి అందరూ అక్కడ దర్శనం చేసుకునే నిమిత్తం మాత్రం చాలా భారీగా అక్కడ భక్తులైతే తరలి వస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఒక్క రోజు తర్వాత మళ్ళా సంవత్సరం పాటు ఆగాలి ఆ బడా గణేశుని దర్శనానికి అని చెప్పి మరి తండోపతండాలుగా ఎక్కడెక్కడ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి తరలి వస్తూ ఖైరతాబాద్ గణేశుని దర్శించుకుంటూ ఉన్నారు మనస్ఫూర్తిగా. ఎంతో ఆసక్తికరంగా ఆహ్లాదకరంగా కూడా అక్కడ కొన్ని వేల మంది దర్శించుకుంటూ ఉన్నారు. అదే రీతిలో బాలాపూర్ గణేశుని కూడా అలాగే రోజుకు 30 నుంచి 40 వేల మంది అక్కడ భక్తులు దర్శించుకుంటున్నారంటే నమ్మశక్యంగా లేదని చెప్పుకోవచ్చు. అందులో బాలాపూర్ లడ్డు అంటే ఎంతో ప్రాముఖ్యత కలిగింది. మరి ఆ లడ్డు వేలం కూడా 6వ తారీఖున 8 గంటల నుంచి ఉదయం 8 గంటల నుంచి లడ్డు వేలం ప్రారంభం కాబోతుంది. ఆ తర్వాత లడ్డు వేలం పూర్తయిన తర్వాత శోభయాత్రతో మరి ఆ బాలాపూర్ గణేశుడు కూడా ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ అంటే హైదరాబాద్ నడిబడ్డులో కొలువు తీరున్నటువంటి హుస్సేన్ సాగర్కి నిమజ్జన నిమిత్తం అక్కడికి చేరుకోబోతారు.
ఇక్కడ నుంచి బడా గణేశుడు చేరుకుంటాడు, అక్కడ నుంచి బాలాపూర్ గణేశుడు చేరుకుంటాడు. దాదాపు కొన్ని వేల గణేశులు 6వ తారీఖు రోజున హైదరాబాద్ నగరంలో సందడి చేస్తూ మరి ఆటపాటలతోటి ఎంతో ఘనంగా అక్కడ నిమజ్జనాలు పూర్తి చేసుకోబోతున్నారు గణేశులందరని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ నిమజ్జనానికి కావాల్సిన ఏర్పాట్లు తెలంగాణ రాష్ట్రంలో అలాగే హైదరాబాద్ నగరంలో ఎలాంటి ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం అని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం. 303 కిలోమీటర్ల మేర కొనసాగనున్న గణేష్ శోభయాత్రలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా గుర్తుపెట్టుకోండి. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగం. నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన జిహెచ్ఎంసి 13 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసింది. 30,000 మందితో పోలీసు బందోబస్తు, 160 యాక్షన్ టీములు మరి ఏర్పాటు చేయబోతున్నారు. నిమజ్జనం కోసం 20 ప్రధాన చెరువులు అలాగే 72 కృత్రిమ కొలనులను ఏర్పాటు చేస్తోంది. 134 క్రెయిన్లు, 259 మొబైల్ క్రెయిన్లు. హుస్సేన్ సాగర్లో 9 బోట్లను సిద్ధం చేసింది. 200 మంది గజ ఈతగాళ్లను పెట్టారు. అలాగే శానిటేషన్ కోసం 14,486 మంది సిబ్బందిని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. మరి 56,187 విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసింది. 6న అంటే 6వ తేదీన 50,000 విగ్రహాలు నిమజ్జనానికి తరలి వస్తాయని అంచనా వేస్తున్నారు అధికారులైతే. ఖైరతాబాద్ భారీ గణేష్ నిమజ్జనము 6వ తేదీ మధ్యాహ్నం 1:30 లోపు పూర్తి చేయాలని భావిస్తున్నారు అధికారులు. మరి ఎందుకంటే మరి ఆయన బడా గణేశుడు కాబట్టి ఆయన నిమజ్జనము మధ్యాహ్నం 1:30 లోపు నిమజ్జనం పూర్తి చేసినట్లయితే మిగతా గణేశులన్నీ కూడా అక్కడికే వస్తాయి, హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల నగరాల్లో ప్రాంతాల నుంచి కూడా. కాబట్టి మరి బడా గణేశుని నిమజ్జనం అనేది ఎలాంటి అవంతరాలు జరగకుండా కూడా మరి అక్కడ ఆయన నిమజ్జనం పూర్తి చేసినట్లయితే మిగతా గణేశులన్నింటినీ కూడా జాగ్రత్తగా అక్కడ నిమజ్జనం ఏర్పాట్లు చేసి నిమజ్జనం చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. వచ్చే భక్తులు కూడా అక్కడికి చాలా మంది వస్తారు మరి ఆ గణేశుల్ని చూడడానికి. ఇంకొక విషయం కూడా మరి చాలా చోట్ల కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా వచ్చే భక్తులకి, ఎందుకంటే హుస్సేన్ సాగర్ దగ్గర జరగబోయే నిమజ్జనానికి లక్షల కొద్ది ప్రజలు ప్రతి ఏటా వస్తూనే ఉంటారు. అలాంటిది వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ప్రభుత్వం కూడా జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా చాలా చోట్ల వాళ్ళకు నీళ్ళ సదుపాయము, మంచినీటి సదుపాయము అలాంటివి కూడా అక్కడ వాళ్ళకి ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతుంది. అక్కడక్కడ అన్నప్రసాదాలు అలాగే ప్రసాదం కూడా, దేవుడి ప్రసాదం కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం జరుగుతుంది, అలాగే ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలతో పెద్దవాళ్ళతో కలిసి అక్కడికి తీసుకొస్తూ ఉంటారు. అలా మరి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు, చిన్నపిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ట్రాఫిక్ ఆంక్షలతోటి, రోడ్ల డైవర్షన్లతోటి కూడా వచ్చే భక్తులకు కాలినడకతో వెళ్ళడానికి కూడా చాలా వెసులుబాటుతో ఏర్పాట్లు పూర్తవుతున్నాయని కూడా చెప్పొచ్చు. మొత్తానికైతే శనివారం రోజు నిమజ్జనం గడియలు సంభవించాయని చెప్పొచ్చు. మరి ఈ హైదరాబాద్ నగరంలోనే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గణేశుని వేడుకలు ఎంతో గొప్పగా జరుపుకున్నారు. ఇప్పుడు నిమజ్జనం వేడుకను కూడా అంతే భక్తి శ్రద్ధలతోటి అంతే ఘనంగా కూడా జరిపించబోతున్న ప్రజలందరికీ కూడా మరొకసారి ఎలాంటి విఘ్నాలు జరగకుండా విఘ్నేశ్వరుడు అందరినీ ఆశీర్వదించి ఘనంగా ఆయన నిమజ్జనాన్ని పూర్తి చేసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. మరి 6వ తారీఖు శనివారం రోజు ఉదయం 6 గంటలకు ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనము శోభయాత్ర అనేది ప్రారంభం కాబోతుంది. మరి ఆ తరువాత 1:30 గంటల లోపు, మధ్యాహ్నం 1:30 గంటల లోపు మరి ఆ బడా గణేశుని నిమజ్జనం పూర్తి కాబోతుంది. కాబట్టి అందరు ప్రజలంతా కూడా అక్కడికి తరలి వచ్చి ఆయన దర్శన నిమిత్తం దర్శనం చేసుకొని అంతే సంతోషంగా అంతే భక్తితో ఆయన నిమజ్జనాన్ని కూడా పూర్తి చేసి ఆ శివపార్వతుల వద్దకు మళ్ళీ ఆ గణనాథుని పంపించాలి మనస్ఫూర్తిగానే మై హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాం. మరొకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణపతి బప్ప మోరియా, ఆదా లడ్డు చోరియా అనుకుంటూ మళ్ళీ వచ్చే ఏడాది కూడా మరి ఆ గణనాథుడు అంతే ఆనందంగా మన దగ్గరికి తిరిగి రావాలని కోరుకుందాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్.
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.